ప్రజా ఉద్యమాలతో కూటమి ప్రభుత్వంపై తాడో పేడో తేల్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ రెడీ అయింది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను గాలి కొదిలేసి అవినీతి అక్రమాల్లో మునిగి తేలిన కూటమి ప్రభుత్వ పెద్దలను తట్టి లేపేందుకు కార్యాచరణకు దిగబోతోంది. ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇక మీదట ఇంకో ఎత్తు అన్నట్టుగా ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ఆర్సీపీ వ్యూహరచన చేయనున్నారు. ఇక ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణం, చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల పాలన వైఫల్యాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. సో ఇవాల్టి వరకు ఒకటి, ఇకపై మరొకటి అన్నట్టుగా కార్యాచరణ ఉండబోతోంది అనే వార్తలు వస్తూ ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిజంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లటం, అలాగే ప్రజలు పడుతున్న కష్టాలపై ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఏ సమయంలో ఈ సమావేశం స్టార్ట్ కాబోతోంది? ఇన్పుట్స్ చెప్పండి. ఖచ్చితంగా హరి, ఎందుకంటే ఖచ్చితంగా 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతున్న నేపథ్యంలో పార్టీ సంబంధించినటువంటి కీలకమైన నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలకు అనేక అంశాల మీద దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. ఈ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి. గతంలో ఇచ్చినటువంటి సూపర్ 6, సూపర్ 7 హామీలు అమలు చేయకపోగా ఇప్పటికే ఉన్నటువంటి పెన్షన్లను పెద్ద ఎత్తున తొలగించినటువంటి పరిస్థితి. మహిళలకు దీపం పథకం కింద ఇస్తా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఉచిత బస్సు అన్నారే కానీ 16 రకాల బస్సులు ఉంటే కేవలం 5 రకాల బస్సులు మాత్రమే అరకొరగా ప్రవేశపెట్టినటువంటి వైనంతో సహా అనేక అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా రైతాంగం అయితే గత ఏడాది కానీ ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేక అనేక మంది అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా కనీసం ఆ కుటుంబాలను పరామర్శించేందుకు కూడా అధికార పార్టీ నాయకులు ఎవరు ముందుకు రాని పరిస్థితుంది. ఇదే విధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, మహిళల మీద ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ చూస్తుంటే అసలు రాష్ట్రం ఏ విధంగా తయారైందనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఒక ఆటవిక రాజ్యం ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుంది. విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల మీద అక్రమ కేసులు, దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఒకవైపు అయితే మరోవైపు త్వరలోనే పెద్ద ఎత్తున ఇంకా ప్రజా పోరాటాలు నిర్వహించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గడిచిన 2 సంవత్సరాలుగా అనేక అంశాల మీద ప్రజా పోరాటాలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింత దూకుడు మీద వ్యవహరించాలనేది ఒక ప్లాన్ చేసింది. ఆ నేపథ్యంలోనే ఏ అంశాలను తీసుకుని ఎక్కడెక్కడ ఏ విధంగా పోరాటం చేయాలనేటువంటి అంశాలపై వైఎస్ జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక దీంతో పాటు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి పూర్తి స్థాయిలో ఆ కేడర్ నిర్మాణంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నిర్మాణం ఒకవైపు జరుగుతూనే ఉంది. అట్లాగే కేడర్ ని పూర్తి స్థాయిలో ఉత్సాహపరచడం, తదితర అంశాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. సర్ కార్యక్రమం జరగబోతుంది జూన్ 15 నుంచి. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాబట్టి దాంట్లో పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ సానుభూతి పరుల ఓట్లు పోకుండా చూసేందుకు కూడా ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి అనేక అంశాల గురించి వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఖచ్చితంగా 11 గంటలకు ఈ కీలకమైనటువంటి సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరగబోతోంది. హరి. ఓకే రవీందర్.